నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. వైసీపీలో భారీ మార్పు చేర్పులకు అధినాయకత్వం రంగం సిద్ధం చేస్తుందని తెలుస్తోంది. ఆ పార్టీలో పనిచేయని వారిని, క్రియాశీలకంగా లేని వారిని ప్రక్కన పెట్టి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఒక సీనియర్ మోస్ట్ నాయకుడిగా ఉన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యవహారం అయితే ఎటూ తేలడం లేదు అని అంటున్నారు. వైసీపీ ఓటమి తరువాత ఆయన సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్యకలాపాల్లో ఎక్కడ కనిపించడం లేదు, ఆయన మాట ఎక్కడ వినిపించడం లేదు. దాంతో ఆయన పార్టీలో కొనసాగుతారా అన్న డౌట్లు ఎందరిలోనూ ఎక్కువగా వచ్చాయి. అయితే వైసీపీ హైకమాండ్ మాత్రం ఆయన మీద విశ్వాసం ఉంచింది. పార్టీలో ఆయన కొనసాగాలని కోరుకుంటుంది. అందుకే అన్ని చోట్ల ఇన్ఛార్జీలను నియమించిన శ్రీకాకుళానికి మాత్రం ధర్మాన ప్రసాదరావు గారికి అన్నట్లుగా ఉంచింది. అయితే ఎన్నికలు కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి 10 నెలలు అయిపోయిన నేపథ్యంలో జనంలోకి వైసీపీ రావాల్సిన అవసరం ఏర్పడింది. ఇక మీదట పార్టీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టవలసి ఉంటుంది. దాంతో ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన అవసరం అటు పార్టీకి ఇటు పెద్ద ఆయనకు వచ్చిందని అంటున్నారు. పార్టీలో యాక్టివ్గా లేకపోతే కొత్త వారికి తెచ్చి పెడతామని వైసీపీ అంటుంది. ఇదే జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సొంత నియోజకవర్గం అయిన ఆమదాల వలసలో వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకుడిని తెచ్చి ఇన్ఛార్జిగా చేశారు. అలానే శ్రీకాకుళానికి ఎవరిని అయినా కొత్త వారిని పెడతారు అన్న ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పార్టీలో తిరిగి యాక్టివ్ కావాలని నిర్ణయించుకున్నారని టాక్ నడుస్తుంది. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తన కుమారుడి కోసమే క్రియాశీలకంగా ఉండాలని డిసైడ్ అయినట్లుగా చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే ధర్మాన ప్రసాదరావు కనుక చురుగ్గా రాజకీయాలు చేస్తే వైసీపీకి జిల్లాలో మళ్ళీ మంచి రోజులు వచ్చినట్లే అని అంటున్నారు. ధర్మాన ప్రసాదరావు ఏమి చేయబోతున్నారు అన్నది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.